సార్ ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించిన అనుబంధ ప్రశ్న అడగడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. సిరిపూర్ నియోజకవర్గం కుమ్రమి మాసిఫాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చాలా వెనుకబడ్డ ప్రాంతం అధ్యక్ష. మా ఆర్ఎన్బి రోడ్లు పూర్తిగా ఛిద్రమైపోయినాయి అధ్యక్ష. మెయింటెనెన్స్ లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. గుంతలు పడి చాలామంది యాక్సిడెంట్స్ అయ్యి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ చనిపోయిన వాళ్ళ బంధువులు అటు పోలీసుల మీద ఇటు రోడ్ సేఫ్టీ అధికారుల మీద ఆర్ఎన్బి వారి మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే మళ్ళీ మేము ఇద్దరికి మధ్యలో కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయించాల్సిన పరిస్థితి. ఇటువంటి దారుణమైన పరిస్థితి ఉంది. ఆర్టీరియల్ రోడ్స్, నేను ఒక్కటే స్పెసిఫిక్ రోడ్ నేను మంత్రి గారిని అడుగుతా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. 2 మండలాలను కనెక్ట్ చేసే పెంచుకల్పేట్ సలుగుపల్లి 15 కిలోమీటర్ల ఆర్టీరియల్ రోడ్డు. అది పూర్తిగా ఫారెస్ట్ ఏరియా నుంచి పోతుంది. 15 కిలోమీటర్లు సింగిల్ బీటీ ఉన్నది అధ్యక్ష. దానికి రెన్యువల్ కోసం ఎల్డబ్ల్యూఈ కింద గతంలో మనం నిధులు కేటాయించినాం, కానీ ఫారెస్ట్ అధికారులు ఆ పరివేష్లో మనం పర్మిషన్ ఇవ్వలేదు. కానీ దెర్ ఇస్ అ ప్రావిజన్ 1980 కన్నా ముందు ఏవైతే కాట్ రోడ్స్ ఉంటాయో వాటికి పరివేష్ కింద మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. అదే సింగిల్ బీటీ, నేను డబుల్ బీటీ కూడా అడుగుతలేదు. 2 మండలాలకు సంబంధించి 2 మండలాలను కనెక్ట్ చేసే ఆర్టీరియల్ రోడ్ ఇది అధ్యక్ష. కాబట్టి అదే సింగిల్ బీటీ మాకు రెన్యువల్ కోసం మీరు పర్మిషన్ నిధులు కేటాయించాలి. ఎందుకంటే ఎల్డబ్ల్యూఈ కింద ఇచ్చిన నిధులు ల్యాప్స్ అయిపోయినాయి అధ్యక్ష. ఎందుకంటే అది ఆర్టీసీ బస్సులు పోతా ఉంటే బ్రేక్ డౌన్ ఎవ్రీ అదర్ డే దేర్ ఇస్ అ బ్రేక్ డౌన్. ఆర్టీసీ అధికారులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు, మేము ఆర్టీసీ బస్సులు నడపలేమని చెప్తున్నారు. కాబట్టి ఈ ఆర్టీరియల్ రోడ్ను మంజూరు చేయ బీటీ రెన్యువల్ మంజూరు చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతూ ధన్యవాదాలు. శ్రీమతి సునీత లక్ష్మణ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇది మన ఎల్దుర్తి మండల్కి సంబంధించి